బడ్జెట్ లో నయా పైసా నిధులు కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ముగిసిన కథ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2 లక్షల వరకు రుణాలు కలిగిన 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీ కాని రైతుల కోసం ఈ బడ్జెట్ లో నయా పైసా నిధులు కూడా కేటాయించలేదు. దీంతో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ముగిసిన కథ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2 లక్షల వరకు రుణాలు కలిగిన 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు 25.35 లక్షల మంది 20,616 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. సీఎం హామీ ప్రకారం ఇంకా 16.65 లక్షల మంది రైతులకు 10,384 కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. కానీ 2026-27 వార్షిక బడ్జెట్లో రుణమాఫీకి నిధులు కేటాయించలేదు. ఈ ఏడాది రైతు నామ సంవత్సరమని ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఆ మర్నాడే ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆ స్ఫూర్తిని ప్రదర్శించలేదు. వ్యవసాయ రంగానికి పరాభావమే మిగిలింది. గత బడ్జెట్ పోలిస్తే ఈసారి సాగుకు కేటాయింపులు 1,260 తగ్గించారు. తాజా బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 23,179 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం ఇది 24,439 కోట్లుగా ఉండటం గమనార్హం. ఇలా గత ఏడాది మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 8.01 నిధులు కేటాయించగా ఈసారి 7.15 కేటాయించారు. వ్యవసాయ శాఖకు కేటాయించిన బడ్జెట్లో 18,000 కోట్లు రైతు భరోసాకు కేటాయించింది. గత బడ్జెట్లో సైతం రైతు భరోసా కోసం 18,000 కోట్లు కేటాయించినప్పటికీ ఇందులో సగమే పంపిణీ చేస్తుంది. బడ్జెట్ నిధుల్లో రైతు భరోసా పోగా మిగిలేది 5,179 కోట్లు మాత్రమే. ఇందులో నిర్వహణ పద్దు కింద 1,169 కోట్లు తీసేస్తే ఇతర పథకాలకు మిగిలింది 4,010 కోట్లు మాత్రమే. ఇందులో యంత్రీకరణ కోసం 344 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ కు 1,886 కోట్లు, ఆత్మీయ భరోసాకు 600 కోట్లు కేటాయించారు. సివిల్ సప్లైకి 7,366 కోట్లు కేటాయించారు. ఇందులో రేషన్ బియ్యం సబ్సిడీకి 3,000 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి 723 కోట్లు, ధాన్యం బోనస్ కు 3,500 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్లోనూ రైతు కూలీలకు ప్రభుత్వం దోకా ఇచ్చింది. భూమి లేని రైతుల కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రతి ఏటా 12,000 ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అందుకు అవసరమైన నిధులు మాత్రం బడ్జెట్లో కేటాయించడం లేదు. రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీలు 25 లక్షల మంది ఊరటనిచ్చారు అంచనా. వీరికి ఆత్మీయ భరోసా కోసం 3,000 కోట్లు అవసరమని, కానీ బడ్జెట్లో 600 కోట్లు కేటాయించారు.